అవుతున్నారు ఈ ఈ ఓవర్ వెయిట్ వల్ల ఒబెసిటీ వల్ల. మరి ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్స్ రాకుండా, సారీ, ఈ ఒబెసిటీ అన్నది గెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మరి దానికోసం మంచి మంచి సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే కంగ్రాచులేషన్స్. అలాగే మన సుజాత మేడంకి, లక్ష్మి మేడంకి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోండి లీడర్స్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కోసం ముందు తెలిసింది అంటే కనుక ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ పర్సన్ ఒక ఒబెసిటీ అంటే వాళ్ళ వెయిట్ అన్నది మనకు తెలియగలిగితే ఆ, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రతి ఒక్కరూ మనతో నడవటానికి సిద్ధంగా ఉంటారు. అందుకని ఇవి ఏవైతే జరుగుతున్నాయో మరి ఈ మంత్ అయితే ఈ రోజుతో మనకి లాస్ట్ సెషన్. అలాగే రిమైనింగ్ అంటే ఫర్దర్ క్లాసెస్ కూడా వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా వెయిట్ మేనేజ్మెంట్లో ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండి అందరికీ. సో మరి ఈరోజు నేను అదే కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్, మరి ఈరోజు మనము ఆ, ఏదైతే వెయిట్ మేనేజ్మెంట్ కోసం తెలుసుకుంటున్నామో మరి దానికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటాం కదా. మరి దానికి వాటికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మనం తెలుసుకోగలిగితే ఇంకా మనం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ కేటగిరీ అనేది తీసుకోవడం జరిగిందండి. సో ఈ కేటగిరీ అసలు ఎందుకు వెయిట్ని మేనేజ్ చేయాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాము. ఓకేనా. హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయటం అన్నది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగా ఆరోగ్యం అంటే ఆ, ఏజ్కి తగ్గ ఏజ్కి తగ్గ వెయిట్, అలాగే హైట్కి తగ్గ వెయిట్ ఎవరైతే ఉంటామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడాను ఆరోగ్యంగా ఉన్నట్టే. అండ్ దాంతోపాటు ఎప్పుడు నేను చెప్తా ఉంటాను ఒకటే, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్, ప్రాపర్ వాటర్ ఇంటేక్. అంటే చూడండి, చాలా వరకు వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలిసింది ఆరోగ్యం కోసం చాలా చాలా అంటే చాలా 90% మనం వెస్టేజ్లోకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నామండి ఆరోగ్యం కోసం. ఇదైతే నేను పక్కా చెప్తాను. బిఫోర్ వెస్టేజ్ ఎప్పుడు తింటున్నామో తెలీదు, ఎప్పుడు పడుకుంటున్నామో తెలీదు, అసలు వాటర్ తాగాల అన్న ఆలోచన కూడా ఎవరికీ ఉండేది కాదు. ఎప్పుడైతే మనం న్యూట్రిషన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడే తెలిసింది. ఇది అందరూ ఒప్పుకుంటారా? ఎవరో 10 మందిలో ఒక్కళ్ళు మాత్రమే లేదు నేను బరువుకు తగ్గ వాటర్ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కానీ అసలు వాటర్ తాగాల, ఎంత తాగాలి అన్న ఆలోచన అయితే ఎవరికీ ఉండేది కాదు. అలాగే మరి నిద్ర కోసం చెప్పాలంటే మనకు నచ్చితే పడుకుంటాం, నచ్చినప్పుడు పడుకుంటాం, నచ్చినప్పుడు లెగుస్తాం. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కోసం చెప్పాలి అంటే ఆ, ఈ టైంకే తినాలి, ఈ టైంకే ఆ, ఖచ్చితంగా అంటే మార్నింగ్ ఈ టైం తినాలి, మధ్యాహ్నం ఈ టైం తినాలి అన్న టైం అయితే ఎవ్వరం పెట్టుకోం. ఇది అందరం ఒప్పుకోవాల్సిన విషయమే. మరి ఇలా చేయడం వల్లనే మనకి హెల్త్ అన్నది అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంది. అవునా కాదా? లేదు అంటే ఇప్పుడు బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్, దాంతోపాటు క్యాన్సర్ అంటున్నారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి రీజన్ ఏంటి? అసలు బీపీ రావడానికి రీజన్ ఏంటి? షుగర్ రావడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ కూడా మన ఆహారపు అలవాట్ల వల్లే చేంజెస్ అవ్వటం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నవి బాగా ఎక్కువైపోతుంది. మరి క్యాన్సర్ అన్నది ఎందుకు వస్తుంది అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మనం తినే ఆహారము ఎంత పొల్యూటెడ్గా ఉంటుంది, మనం పీల్చే గాలి ఎంత పొల్యూటెడ్గా ఉంటుంది. బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము. మరి అవి ఏ ఆయిల్తో తయారు చేస్తున్నారు అసలు. మనము గిన్నెలు తోముకునే సబ్బు దగ్గర నుంచి, బాత్రూమ్ క్లీన్ చేసే హార్పిక్ దగ్గర నుంచి అవి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు, వాటిలో ఎంతెంత కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, వాటి వల్లే ఈ క్యాన్సర్ అన్నది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఇదివరకు మనకి 100లో 90 మంది హెల్తీగా ఉండేవారు, 10 మందికి ఎక్కడో రేర్గా అనిపించేది. కానీ ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అన్నది బాగా పెరిగిపోయింది లీడర్స్. సో ఈ అవేర్నెస్ మనం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకేనా.
సో అయితే ఇక్కడ మనం వెయిట్ కంట్రోల్ ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మరి వెయిట్ కంట్రోల్లో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాల్సిన పద్ధతి ఏంటి అంటే ప్రాపర్ వాటర్, ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ డైట్. ఈ మూడు, అలాగే ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు చెప్పేవి ఏవి కూడా ఇప్పటికీ కూడా మనం చాలా వరకు కూడా పాటించట్లేదు. ఇదైతే కన్ఫామ్గా చెప్తున్నాను. ఓకేనా? అధికంగా లావుగా ఉన్నట్లయితే మనకు తెలియకుండానే ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. ఇదైతే అందరికీ తెలిసిందే కదా. మరి ఒబెసిటీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మెయిన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మెయిన్ హార్ట్ అటాక్స్, అలాగే వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ రావటము, అలాగే హైపర్ టెన్షన్ అంటే హై బీపీ పెరగడము, అలాగే మరి ఆ, సరిగ్గా నిద్ర పట్టకపోవడం. చాలామందికి నిద్ర అన్నది ఈ మధ్యకాలంలో నిద్ర పట్టట్లేదు అంటా ఉంటారు. మరి నిద్ర పట్టకపోవడం, అలాగే మరి ఆర్థరైటిస్ చూసారా? నాకైతే స్టార్టింగ్లోనే వచ్చేసింది ఆర్థరైటిస్. అంటే చూడండి ఎంతవరకు మనము ఇప్పుడు నేను ఇవేవైతే చెప్పానో అందరూ అందరికీ కూడా ఒక ఒక ఇంట్లో ఎవరో ఒకళ్ళకైనా, నలుగురున్న ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకైనా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అవునా కాదా? అలాగే ఎముకల బలహీనత. అంటే చూడండి, ఇప్పుడు లేడీస్ చాలా మంది బ్యాక్ పెయిన్ అంటారు. మరి నాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పెయిన్స్, బాడీ పెయిన్స్ అంటాము. ఆ, ఇదేంటి జాయింట్ పెయిన్స్ అంటాము. మరి ఆర్థరైటిస్ అంటే అదే కదా. సో ఇలాగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అంటే ఓవర్ వెయిట్ వల్ల. అలాగే గాలి బ్లాడర్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుందండి. మరి ఈ వెయిట్ ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి దాన్ని మేనేజ్ చేయడం ఎలాగా, మరి దాని ఇమ్యూనిటీ ఎలాగా కోసం చూసుకుంటే, మనం హెల్దీ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేసినట్లయితే మన చాలా చాలా హెల్దీగా ఉండడానికి మనం శరీరం సహకరిస్తుంది అనమాట. సో అయితే అసలు హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి ఫ్రూట్స్ తినాలి, మంచి వెజిటేబుల్స్ తినాలి, మంచి న్యూట్రియంట్స్ తినాలి. మరి మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్, మంచి న్యూట్రియంట్స్, మంచి 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 ఎక్కడా లేదు మంచి. సో అందుకని ఎక్కడా లేదు కాబట్టి అవి తింటూనే మనం చేయాల్సింది న్యూట్రిషన్ అన్నది మనము యూజ్ చేయాలి. తెలిసిందే కదండి. మరి జాంకాయ తింటున్నాము, జాంకాయలో ఉంటున్నాయండి పోషకాలు. డైరెక్ట్గా చెట్టు నుంచి తీసిన జాంకాయ, మన పెరట్లో పెంచుకున్న జాంకాయలు ఎంతమంది తింటున్నాము? అంటే అక్కడ ఏ మందులు వేయట్లేదు. అసలు ఇప్పుడు జాంకాయ కోసం చూసుకుంటే ఎంత సైజు, అంత పెద్ద జాంకాయలు అసలు ఎప్పుడు చూడలే. మరి ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఆ, ఇంత బొప్పస్కాయ అంత జాంకాయ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, అసలు జాంకాయ అనగానే న్యాచురల్గా మనకి పండే ఒక ఫ్రూట్ అన్నమాట. అందులోనూ ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూడా పెరుగుతుంది. మరి అలాంటి ఫ్రూటే కలుషితం అయిపోయింది కంప్లీట్గా. కెమికల్ బాగా దేవడం వల్ల దాని సైజు పెరిగిపోతుంది, టేస్ట్లో కూడా వేరియేషన్. అది బయట పచ్చిగానే ఉంటుంది, లోపల పండిపోయి ఉంటుంది. చూసారా? అంటే అర్థం చూడండి ఎంత కెమికల్ అన్నది లోపలికి వెళ్తుందో. మరి నిన్న నైట్ కొన్న పచ్చిగా ఉన్న అరటిపళ్ళు ఈరోజు పొద్దున్నకి ముగ్గిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా మన ఫ్రూట్స్లో వాటిలో కలపడం వల్ల మనం ఏం చేస్తున్నాం? అది తింటే తిన్నాం, మరి మన కడుపు నిండాలి అంటే, మనం మరి డైట్ ప్లాన్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకున్నా సరే డిటాక్సిఫికేషన్ కోసం మనము మన దగ్గర ఉన్న టాక్సిక్లీనో, గానోడర్మానో, లేదంటే ఫుడ్ ప్యాచెస్, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేస్తామా లేదా? సో దాని నుంచి మనము ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అవి తీసుకోవాలన్నమాట. సో మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడు మన రోగనిరోధక శక్తి బాగుంటుంది. ఎలాంటి జ్వరాలు రావు, జబ్బులు రావు, ఏ ప్రాబ్లం కూడా మనకి దరి చేరదన్నమాట. ఓకేనా? సో మరి ఆ, ఒకవేళ ఇన్ కేసు మన బాడీ ఆరోగ్యంగా ఉందనుకోండి, ఒకవేళ ఫీవర్ వచ్చినా సరే తట్టుకునే శక్తి అన్నది మన శరీరానికి ఉంటుంది. అవునా కాదా?
సో ఇప్పుడు చూడండి, రోగ నిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉండాలి అంటే ఇమ్యూనిటీ గ్రోత్ అన్నది, ఇమ్యూనిటీ గ్రోత్ కావాలి. మన దగ్గర ఇమ్యూనిటీ గ్రోత్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొలెస్ట్రమ్, సీబక్త్రోన్ ఇలాంటివి కనుక మనం 3 మంత్స్కి ఒకసారైనా యూజ్ చేస్తే కనుక ఆ సీజన్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందని మనం చెప్పుకుంటాం కదా. సో ఇదే ఇమ్యూనిటీ గ్రోత్ అంటే అర్థం అనమాట. అంటే మన వెయిట్ కంట్రోల్లో ఉండాలి, మన వెయిట్ కంట్రోల్లో ఉండాలి అంటే ఫస్ట్ డిసిప్లైన్ ఉండాలి అంట. చూడండి, డిసిప్లైన్, డిసిప్లైన్ అంటే ఏంటి? మనము ఆ, ఏంటి, స్ట్రిక్ట్గా ఉంటే ఉండడం అన్నది డిసిప్లైన్ ఒక రకం అయితే, ఇక్కడ వెయిట్ విషయానికి వస్తే ఏది చూస్తే అది తినడం కానీ, ఫస్ట్ థింగ్ అదే. ఏది చూస్తే మనకి మనకి చూడండి, ఆ, చాలా క్రేవింగ్స్ ఉంటాయి. అది తినాలి, ఇది తినాలి, అది తినాలి అని అనిపిస్తూ ఉంటది కదా. మరి అలా అనిపించేటప్పుడు దాన్ని కంట్రోల్ ఎవరైతే చేసుకుంటామో వాళ్ళమే ఆరోగ్యంగా ఉంటాం. ఏడికి, ఓకేనా, సారీ. ఆ, మనం ఏదైతే తినాలి అనుకున్న దాన్ని కంట్రోల్ చేసుకుంటాము, అప్పుడు అదే దాన్నే డిసిప్లిన్ అంటాం. సో ఈ విషయం మాత్రం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ, అలా సాయంత్రం రోడ్డు మీదకి వెళ్తాము, మనం అలా నడిచి వెళ్తుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, పకోడీయో పునుగులో తినాలనిపిస్తుంది. వెళ్ళి అక్కడ కొనుక్కొని తినేసామనుకోండి, దాన్నే దాన్ని ఏమంటాం అంటే క్రేవింగ్స్ అంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది? మనం ఎక్కడ డిసిప్లిన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. అది చూస్తున్నా తిన్నట్టు ఫీల్ అయ్యి వచ్చేస్తే దాన్ని డిసిప్లిన్ అంటాం. చాలా మంది అంటా ఉంటారు, అబ్బాయి ఎన్ని రోజుల్లో బ్రతుకుంటాము, ఆ, ఇదేంటి, మనకు నచ్చింది తినకుండా నచ్చింది చేయకుండా ఎన్ని రోజుల్లే ఉంటాము అంటే, మనం ఎంత ఆరోగ్యంగా ఎంత డిసిప్లిన్లో ఉంటామో అంత ఆరోగ్యంగా ఉండి ఇంకా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి మంచి అవకాశం ఉంటుందన్నమాట. సో దీన్నే డిసిప్లిన్ అంటాము. అలాగే మరి ఈ డిసిప్లిన్లో చూసుకుంటే మన కంపెనీలో ఉన్న ఆయుధాలు కూడా ఉపయోగించి మెయింటైన్ చేసుకోవాలి. మరి మనం అందరం కూడా న్యూట్రిషనిస్టులమే కదా, మనందరం కూడా హెల్త్ అడ్వైజర్స్ కదా. మరి మనం అందరం అందరికీ హెల్త్ అడ్వైస్ చేయటానికి వెళ్తున్నాము. అంటే ఒక దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మన ఏదైతే సారీ, ఓకే. సో మరి మనల్ని చూసి కూడా చాలా మంది ఇప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ చెప్పడానికే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనల్ని వాళ్ళని క్వశ్చన్ చేసేటట్టు ఉండకూడదు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మన కంపెనీలో ఏంటి ఫిలాసఫీ ఏంటండి? మన కంపెనీ ఫిలాసఫీ యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్ అని చెప్తున్నాము. మరి మనం యూజ్ చేసి మనం 100% దాని వల్ల రిజల్ట్ తీసుకొని మనము షేర్ చేయడానికి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకే యూజ్ ద ప్రొడక్ట్. సో అయితే ఇక్కడ మన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న ఆయుధాల్లో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునే ఆయుధం కోసం మాట్లాడుకుందామండి. ఆ, అదే వెస్లిన్ క్యాప్సల్స్. ఓకేనా, వెస్లిన్ క్యాప్సూల్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నాం? నేను యూజ్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడే 2 వేసుకున్నా, 2 క్యాప్సూల్స్, ఒక అలోవెరా వేసుకున్నాను. మన ఎనర్జీ డ్రింక్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి నా పక్కన పెట్టుకున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వెస్లిన్ క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన వెయిట్ని మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ చేయాలండి. ఓకేనా, ఇది ఎలా పనిచేస్తుంది, దానిలో ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం లీడర్స్. అయితే ఇందులో మనకి 4 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మరి అసలు వెస్లిమ్ రేంజ్ అనంగానే చాలా వరకు బయట అపోహ ఏముందంటే అది యూజ్ చేసినప్పుడే తగ్గుతారు, నార్మల్గా తర్వాత ఏమైద్ది అంటే మళ్ళీ వెయిట్ పుటాన్ అయిపోతారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇలాంటి చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నవి బయట అయితే సారీ బయట చాలా వరకు అపోహలు అయితే ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినా
అమ్మో మాకొద్దు, వెయిట్ ఉంటే ఉండనివ్వండి, ఇప్పుడు వెయిట్ తగ్గాము అంటే ఇప్పుడు వాడినప్పుడే తగ్గుతాము, తర్వాత మళ్ళా నార్మల్ అయిపోతాము అనేసి అని అంటారు. అయితే ఇక్కడ మనము ఒక అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళకి. ఏంటి ఇవ్వాలి అవేర్నెస్ అంటే, ఒక్క నిమిషం లీడర్స్, ఇప్పుడు మనం ఏదైతే వెయిట్ లాస్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో యూజ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత లావ్ అయిపోతున్నాము అనేసి అంటున్నారు. మరి ఈ ప్రొడక్ట్ కంటిన్యూగా ఎవరైనా ఇప్పుడు ఉన్న మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కంటిన్యూగా యూజ్ చేయగలరా? ఏదైనా సరే, న్యూట్రిషన్స్ అయినా లేదంటే ఈ వెయిట్ లాస్ ఏదైనా, ఏది కూడా కంటిన్యూ చేయలేరు. అయితే ఇక్కడ మనం నేర్పించాల్సింది ఏంటంటే వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించాలి. డిసిప్లిన్ అన్నది మస్ట్గా నేర్పించాలండి. ఎందుకు డిసిప్లిన్ నేర్పించాలంటే ఆ, ఇప్పటి వరకు ఒక ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు ఉంటుంది, అవునా కదా? మరి దాని తర్వాత ఇంకా పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఏంటి ఛాలెంజ్ అంటే, అదిగో వీళ్ళ దగ్గర నేను యూజ్ చేశాను, మా ఇప్పుడు ఆపేశాను, వెయిట్ గెయిన్ అయిపోయాను. ఇక్కడ మనము గైడ్ చేయాలి. ఏంటి ఆ గైడ్ చేయడం అంటే, ఒక్కటేనండి, డిసిప్లిన్ నేర్పించాలి. డిసిప్లిన్ అంటే ఏంటి? ముందు మీరు 4 లీటర్ల వాటర్ తాగుతున్నారా? ఇప్పుడు తాగాలి, తర్వాత తాగాలి, జీవితాంతం మన లైఫ్ స్పాన్ అయ్యే వరకు ఈ వాటర్ అన్నది మస్ట్. 3 నుంచి 4 లీటర్లు వాటర్ అన్నది మస్ట్. ఇది ఒక డిసిప్లిన్. అలాగే ఫుడ్, ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినా సరే, నాకు అక్కడ బజ్జీలు తినాలి, ఆయిల్ ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినాలి అనిపించినా సరే, ఎప్పుడో 15 రోజులకు ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారో వారానికి ఒకసారి మాత్రమే చేయాలి ఆ పని. డైట్ అన్నది మీరు ఒకవేళ ప్రోడక్ట్ యూస్ చేసినా చెయ్యకపోయినా, ఇప్పుడు యూస్ చేసి తర్వాత ఆపేసినా సరే, ఇప్పుడు మీరు ఏదైతే పాటిస్తున్నారో 7 లోపు తీసుకోవాలి నైట్ డిన్నర్ అన్నది, అలాగే మధ్యాహ్నం ఇన్ టైం, అలాగే మార్నింగ్ ఇన్ టైం. ఇలాగ చేస్తూ మీరు ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో, మీ వెయిట్ అలా మెయింటైన్ అవుతుంది అన్న డిసిప్లిన్ అన్నది ఒకటి మనము నేర్పించాలి. ఇలా కనుక చేస్తే ఎవ్వరు కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, వాళ్ళకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రావడం కానీ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఓన్లీ పౌడర్ల మీద, క్యాప్సూల్స్ మీద ఆధారపడైతే ఉండొద్దు. ఎందుకు అంటే ఆ, మరి బాడీకి అన్ని రకాల విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి, న్యూట్రియంట్స్ కావాలి. మరి అన్ని రకాలు కావాలి కాబట్టి అన్ని రకాలు మనం తినే ఆహారంలో చేర్చుకొని కనుక మనము హెల్తీగా వెయిట్ గెయిన్ అయితే ఇంకా బాగుంటుంది అని మనం వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. అప్పుడు ప్రోడక్ట్ ఆపేసినా సరే వాళ్ళలో ప్రాబ్లం అన్నది రాకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇది ప్రతి ఒక్కరూ కూడా గైడ్ చేయాల్సిన అవసరం ఉందండి. మరి మన వెస్లిమ్ క్యాప్సూల్స్లో 4 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మై డియర్ లీడర్స్. మరి ఆ ఇంగ్రీడియంట్స్ పేర్లు ఒకసారి మనం చదువుకుందాము. ఓపెన్షియా వల్గేరి వల్గారిస్, ఓపెన్షియా వల్గారిస్, అలాగే గార్సినియా కాంబోజియా, అలాగే కోలస్ ఫోర్స్కోలిహ్, అలాగే పెప్పరే. చూసారండి ఎంత ఆ, ఏంటి ఆ, మన ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ పెప్పరిన్ అన్న ఒక ఇంగ్రీడియంట్ తప్ప ఈ 3 కూడా మనకు తెలియనివే, అవునా? సో మరి వీటి కోసం కూడా మనం మాట్లాడుకుందాము. ఇవేంటి ఆ, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇవి మనకు అసలు తెలియదు, ఇక్కడెక్కడ దొరకవు, ఇలాంటివి మనం ఎలా నమ్మాలి అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో, మన న్యూట్రిషన్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో, మనం ఎక్కువగా మన వంటగదిలో ఉన్నవే కనిపిస్తాయండి. దాసిన చెక్క అంటారు, పువ్వు అంటారు, లవంగ అంటారు, అర్జున అంటారు, అశ్వగంధ అంటారు. ఆయుర్వేదంలో దొరికే ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ అన్నది లేదు. ఓకే, అయితే ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉండడం వలన ఆకలి అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ చూడండి, ఆకలి కంట్రోల్లో ఉంటుంది. ఆకలి వేయడం వల్ల ఎక్కువగా తినేస్తాం కదా, అలా కాకుండా తక్కువ తినేటట్లు మనకి దోహదపడతాయి అన్నమాట ఈ వెస్లిన్ క్యాప్సూల్స్ అన్నవి. ఓకేనా?
ఆకలిని కంట్రోల్లో ఉంచుతూ మన శరీరానికి అన్ని పోషక విలువలను అందిస్తూ వెయిట్ని మేనేజ్ చేసే ప్రక్రియలో ఈ 4 ఇంగ్రీడియంట్స్ సహాయపడతాయి. మరి ఏది ఏ విధంగా పనిచేస్తుంది, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏది ఏ విధంగా పనిచేస్తుందో మనం ఒకసారి చూసుకుందామండి. ఓపన్షియా వల్గారిస్. ఓపన్షియా వల్గారిస్ అన్నది ఎడారిలో పెరిగే మొక్క జాతికి సంబంధించింది. చూడండి, ఆ, ఎడారుల్లో ఉంటుంది అనమాట. ఇసుక ఇసుక ఏరియాల్లో ఎక్కువగా దొరుకుతుంది. దీనికి ముళ్ళులు కూడా ఉంటాయి. ఈ మొక్క పండులో పోషకాలు ఉంటాయి. ఈ పండు ఆకలిని నియంత్రిస్తుంది, శరీరానికి అవసరమయ్యే పోషక విలువలను అందిస్తూ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. ఈ ఎడారిలో దొరికే ఒక మొక్క పండులో పోషక విలువలు అంటే మనం హెల్దీ వెయిట్ లాస్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. సో ఏంటంటే మనకి ఇది హెల్దీగా వెయిట్ లాస్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. మరి ఏంటిది ఇది ఓపెన్షియా వల్గారిస్ అనే ఆ, ఏదైతే ఈ ఇంగ్రీడియంట్ ఉందో ఇది మనకి అన్ని పోషకాలను అందిస్తూ నీరసం రాకుండా చేస్తుంది అనమాట. అలాగే పెప్పరిన్. పెప్పరిన్ అన్నది ఏంటంటే పీపీఏఆర్వై అండ్ ఎల్ఎక్స్ఆర్ఏ రెండు ప్రోటీన్లు ఉంటాయి. ఈ పెప్పరిన్లో రెండు ప్రోటీన్స్ ఉంటాయండి. ఈ మిరియాలను వాడడం వల్ల, పెప్పరిన్ అంటే మిరియాలే కదా, మిరియాలు వాడడం వల్ల బాడీలో సెల్ సైజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సెల్స్ సెల్స్ అంటే ఏంటండి, మనకి కణాలు కదా, శరీరం అంతా కూడా కణాలు కణజాలాలతో నిండి ఉంది. మరి ఈ కణం యాక్టివేషన్లో ఉండాలంటే మనం చెప్పుకుంటాం నోని వచ్చేటప్పుడు కణం యాక్టివేషన్లో ఉండాలంటే నోని ఫ్రూట్ యూజ్ చేయాలి అనేసి. సో అలాగే మన ఏదైతే ఈ పెప్పరిన్ అన్నది కణం సైజు పెరగకుండా చూసుకుంటుంది. మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇది మెయింటైన్ చేస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా అలాగే తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. ఆకలిని కలిగించే లెప్టిన్ లైకోజ్ అనే హార్మోన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. దాని వలన ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది. చూడండి, లివర్లో ఉండేటువంటి ట్రైగ్లిజరైడ్స్ను పెప్పరిన్ తగ్గిస్తుంది. దీని వలన మన బాడీ వెయిట్ కంట్రోల్ అవుతుంది. పెప్పరిన్ ఏం చేస్తుందండి, లివర్లో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ని మన మన ఏంటి సారీ ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది. అంటే ట్రైగ్లిజరైడ్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్ మనకి ఎక్కడ చూసుకున్నా మనం హార్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ మనము మాట్లాడుకున్నాము. సో కానీ లివర్లో కూడా అంటే లివర్ సైజ్ పెరుగుతుంది అని చాలా అంటూ ఉంటారు కదా, అక్కడ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసే గుణము మనకి ఈ ఈ పిప్పరిన్లో ఉందన్నమాట. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ చూసుకుంటే గార్షినియా కాంబోజియా. గార్షినియా కాంబోజియా అన్నది 150 సంవత్సరాలలో ఆయుర్వేద ఫార్ములా అంట. చూడండి, 150 ఇయర్స్, అప్పటికి మనం లేనే లేము. ఉమ్, ఉమ్, ఇది ఎక్కడ దొరుకుతుందంటే కేరళలో దొరుకుతుంది లేడీస్. ఈ గార్షినియా కాంబోజియా అన్నది ఒక చింతపండు, అంటే ఆకుపచ్చ కాయ అన్నమాట. కేరళ వాళ్ళు ఎప్పుడు కేరళ వాళ్ళు అంత వెయిట్ ఏం కనిపించరు, సన్నగానే ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ గార్షినియా కాంబోజియాని కాయని ఎండబెట్టి చక్కగా దాన్ని చింతపండులాగా సంవత్సరం అంతా మనం ఏం చేస్తాము, ఆ, చింతకాయల్ని చింతపండుగా చేసుకుంటాం. లేదు చాలామంది కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మామిడికాయ సీజన్ వస్తే పుల్ల మామిడికాయలు అన్నీ చక్కగా ఎండబెట్టేసుకొని అది ఒక జాడీలో పెట్టుకుంటాము, ఎందుకంటే హెల్త్ కాబట్టి. కానీ ఇక్కడ ఈ కేరళ వాళ్ళు ఏం చేస్తారు అంటే మలయాళీస్ వీళ్ళందరూ కూడా ఈ గార్షినియా కాంబోజియా ఒక కాయల్ని ఎండబెట్టి దాన్నే చింతపండుగా పులిహోరలో కూడా వేసుకుంటారట. అలాగే చేప, మరి అక్కడ ఫిష్ ఎక్కువ కదండి, ఇది ఎక్కువ తింటారు కదా ఫిష్. వాళ్ళు చేపలు వండుకునేటప్పుడు చేపల పులుసులో ఖచ్చితంగా ఈ ఈ పులుపుతోనే వాళ్ళు చేపలను వండుకోవడం జరుగుతుందంట. చూసారా, అందుకనే వాళ్ళు వెయిట్ ఎప్పుడూ కూడా మెయింటైన్ అవుతూనే ఉంటుంది. అండ్ అలాగే ఇది ఆకలిని నియంత్రిస్తుంది, చిరుతిళ్ళు తినాలనే కోరికను తగ్గిస్తుంది. చూడండి, ఫుడ్ క్రేవింగ్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. శరీరంలో ఎక్కడ కొవ్వున్నా
శరీరం మొత్తం ఎక్కడ కొవ్వున్నా దానంతలు అది కరిగి మోషన్ ద్వారా యూరిన్ ద్వారా వెళ్ళిపోద్ది. మరి డైరెక్ట్గా మన ఫుడ్లోనే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా మీరు చాలా వరకు చూసే ఉంటారు కేరళ వాళ్ళని చాలా వరకు సన్నగానే కనిపిస్తారు కదా. సో ఆ, వాళ్ళ సీక్రెట్ ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ. కేరళ కనుక వెళ్తే ఇది కనుక దొరికితే ఖచ్చితంగా మనం కూడా తెచ్చుకుందాం, ఓకేనా. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే కోలస్ ఫార్క్ ఫార్కోహ్లీ. మా దీని ఇంగ్రీడియంట్ పేరు ఫార్స్ కోహ్లీ. కోహ్లీ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? క్రికెటర్ గుర్తొస్తారా లేదా? విరాట్ కోహ్లీ. సో ఇక్కడ ఇది నేచర్ హార్ట్ హెల్త్. చూడండి, మన కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏదైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది ఈ కోలస్ ఫోర్క్ కోహ్లీ. అయితే ఇది హార్ట్ హెల్త్ మెయింటైన్ అవటానికి బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మింట్ ఫ్యామిలీ అంటాం, ఓకేనా. అయితే ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్, ఇంక్రీజ్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్, రిలాక్సే రిలాక్సింగ్ బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తుంది. అలాగే ఫ్యాట్ సెల్స్ నుంచి ఫ్యాట్ని రిలీజ్ చేసి మనకి ఆస్తమా, సోరియాసిస్ కూడా రాకుండా చేస్తుంది. చూసారా, వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తే సోరియాసిస్ అంటున్నారు, ఆస్తమా అంటున్నారు. మనం ఓన్లీ వెయిట్ లాస్ కోసమే అనుకుంటున్నాము, ఓకేనా. మరి ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉన్న మన వెస్లిమ్ కేటగిరీ వెస్లిమ్ క్యాప్సూల్స్ ఎంత బాగా యూజ్ అవుతాయో మనం ఒక్కసారి ఆ, మళ్ళీ ఇంకొకసారి మనం చూసుకుందామండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫస్ట్ థింగ్ మన జీవక్రియ, సారీ జీవక్రియ అంటే మన ఏవైతే సెల్స్ ఉన్నాయో. జీర్ణక్రియ అంటే డైజెస్టివ్ సిస్టమ్. జీవక్రియ అంటే మన సెల్స్, మన బాడీలో సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ని మెరుగుపరచడానికి మన వెస్లిన్ క్యాప్సూల్స్ అన్న యూజ్ అవుతాయండి. మన మెటబాలిజంని హెల్తీగా ఉండేటట్టు చూస్తుంది. బాడీ మెటబాలిజం బట్టే ఆ, పనిచేస్తుందని మనం చెప్పుకుంటా ఉంటాం కదా. మెటబాలిజం అంటే అర్థం ఏంటంటే జీవక్రియ, ఓకేనా. సో మన మెటబాలిజంని హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది. మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ను మెయింటైన్ చేస్తూ బాడీలో ఫ్యాట్ను కరిగిస్తుంది. చూడండి, ఎక్కడా కూడా ఎనర్జీ అన్నది తగ్గకుండా ఫ్యాట్ను కరిగించే ప్రక్రియ మన వెస్లమ్ క్యాప్సూల్స్ చేస్తాయండి. ఫ్యాట్ కరగడం వల్ల స్లిమ్ అవుతాం, అంతే కదా. ఆబ్వియస్లీ మన ఫ్యాట్ అదంతలా అది బర్న్ అవ్వటం వల్ల మనము స్లిమ్గా కనిపించడానికి అవకాశం ఉంటుంది. అధికంగా ఆకలి వేయడం తగ్గుతుంది. స్లిమ్ క్యాప్సూల్స్ యూజ్ చేసేటప్పుడు అందరూ ఇవి చెప్తా ఉంటారు కదా. అలాగే శరీరానికి కావాల్సిన పోషక విలువలను నిల్వ చేస్తుంది. పోషకాలను నిల్వ చేస్తున్నాను చూడండి, స్టోరేజ్ కూడా ఉంచుతుందంట. అలాగే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ, స్టా స్టామినాను ఇది మెయింటైన్ చేస్తుంది. స్టామినా కూడా తగ్గకుండా ఎనర్జీని మెయింటైన్ చేస్తుంది. బాడీ హెల్తీగా ఉంచుతూనే అన్ని ప్రాసెసెస్ని కంట్రోల్ చేస్తూనే బాడీలో ఉండే అధిక కొవ్వును కరిగిస్తుంది. ఏ ప్రాసెస్ని కూడా పాడు చేయకుండా మన బాడీలో జరిగే ప్రతి ప్రాసెస్ని కంట్రోల్ చేస్తూ కొవ్వును కరిగిస్తుంది. సో ఈ క్యాప్సూల్స్ వాడడం వలన ఫ్యాట్ లాస్ అంటే వెయిట్ లాస్ అవ్వచ్చు, హెల్దీగా ఉండొచ్చు. ఈ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వెయిట్ లాస్ అన్నది అవ్వచ్చు. మరి ఇది ఎప్పటి నుంచి యూజ్ చేయాలి ఏంటి అంటే 20 సంవత్సరాల నుంచి ఎవరైనా వాడొచ్చు. 20 సంవత్సరాల తర్వాత అంటే ఆ తర్వాతే కదా స్టార్ట్ అవుతాయి ఒబెసిటీ ప్రాబ్లమ్స్. మరి 20 సంవత్సరాల లోపు అందరూ కూడా చక్కగా ఆ, తల్లిదండ్రులు సమక్షంలో ఉంటారు కాబట్టి హెల్తీగా ఉంటారు. తర్వాత జంక్ ఫుడ్స్ అవి తినడం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ ప్రాబ్లం. మరి 13, 14 ఇలాంటి ఏజ్ ఉన్న పిల్లలకు కూడా వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అన్నమాట. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు అవుతా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనము వెయిట్ ఈ ఈ వెస్లిమ్ క్యాప్సూల్స్ ఇవ్వకపోయినా వాళ్ళకి ఏంటంటే శతావరి మ్యాక్స్, ఇలా ఫ్లాక్స్ ఇవ్వచ్చు, టాక్సిక్లిన్ ఇవ్వచ్చు, ఫుడ్ ప్యాచెస్ ఇవ్వచ్చు. దాంతో పాటు ఏంటంటే టైం అన్నది డిసిప్లిన్ నేర్పించాలి. టైం టు టైము తినడం అలా నేర్పించాలన్నమాట, ఓకేనా. సో మరి
వెయిట్ వెస్లిన్ క్యాప్సూల్స్ ఎలా యూజ్ చేస్తున్నామంటే ఎర్లీ మార్నింగ్ 2 వేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో 2 క్యాప్సూల్స్ వేసుకుంటాం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి అంటే 3 క్యాప్సూల్స్ కూడా మనం చెప్పొచ్చు. 3 క్యాప్సూల్స్ ఎలాగూ అంటే మరి 3 పూట్ల తింటాం కాబట్టి బిఫోర్ హాఫ్ అన్ అవర్ కానీ ఒక 15 మినిట్స్ బిఫోర్ కానీ వెస్లిన్ క్యాప్సూల్ వేసుకొని ఒక గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మనం ఫుడ్ అన్నది తీసుకోవాలన్నమాట. ఇలాగ 3 పూట్ల బిఫోర్ ఫుడ్ 3 క్యాప్సూల్స్ అన్నది మనం ఖచ్చితంగా చెప్తే కనుక మార్వలెస్ మార్వలెస్ రిజల్ట్స్ అన్నది వస్తుందండి. మరి వెస్లిమ్ కేటగిరీలో ఆ, మనము ఒక ప్రోడక్ట్ కోసం అయితే ఈరోజు మనం తెలుసుకున్నాము. దాంతోపాటు మన దగ్గర చాలా వరకు మంచి మంచి ప్రొడక్ట్స్ అన్నవి ఉండడం జరిగింది. వెస్లిమ్ క్యాప్సూల్సే కాకుండా సెల్ పవర్ కానీ సెల్యులీన్ కానీ వీటి కోసం కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఖచ్చితంగా నేర్చుకోవాలి దీనికోసం. అండ్ అలాగే మరి ఎనర్జీ డ్రింక్ ఇది ఏదైతే మనం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అని చెప్తున్నామో ఆ వాటర్లో ఎర్లీ మార్నింగే ఖచ్చితంగా ఆగాగైనా సరే 1 లీటర్ ఆఫ్ వాటర్ అన్నది తీసుకోమని చెప్పండి. అలాగే టిఫిన్కి, లంచ్కి, డిన్నర్కి బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందే వాటర్ అన్నది ఇంటేక్ ఉండాలి. లంచ్తో పాటు చేయడం ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నట్టయితే గైడ్ చేయటానికి ఇవన్నీ కూడా గైడ్ చేయటానికి మీరు ఇప్పుడు అన్నంతో పాటు కొంతమందికి ముద్ద ముద్దకి నీళ్లు తాగాలనిపిస్తుంది. తాగే వాళ్ళు ఉన్నారు కూడా. మరి మనం తినేటప్పుడు ఆ, ఆ, ఇప్పుడు సపోజ్ మనం తింటూ తాగుతూ ఉన్నాం అనుకోండి, డైజెషన్ ఎలా అవుతుంది ఆ తినే ఫుడ్? దానికోసం కూడా మన ఆ, ఇంత అంటే ఆ, ఇంతకు ముందున్న లీడర్స్ మన దానికోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. ఏంటి ఆ, ముద్ద ముద్దకి కనుక మనం తింటా ఉంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మనం పిండి రుబ్బుతున్నాము, పిండి రుబ్బేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేసాం అనుకోండి, మిక్సీలో వాటర్ ఎక్కువ వేసేసి ఫస్టే మనము ఆ, అది మిక్సీ చేసామనుకోండి, ఏమవుతుంది? సరిగ్గా నలుగుతుందా? కచ్చా పచ్చాగా నలుగుతుంది, అవునా కాదా? అంటే పప్పుకు పప్పు అలా ఉండిపోతూ ఉంటుంది, వాటరే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది అంటే ఫస్ట్ తినే ముందే ఒక గ్లాస్ వాటర్ అంటే తాగడం వల్ల ఏమవుతుందంటే తినేది కాస్త తక్కువ తింటాం ఫస్ట్ థింగ్. అండ్ తర్వాత ఒకవేళ మనం తినేటప్పుడు ఏమైనా కనుక వాటర్ తాగాలి అనిపిస్తే గొంతు తడుపుకోవడానికి మాత్రమే తాగాలి. అంటే మిక్సీలో పప్పు వేసినప్పుడు అది నలగటానికి కొంచెం వాటర్ మాత్రమే వేస్తాం కదా, అలాగా గొంతు తడుపుకోవడానికి మాత్రమే మనం ఆ వాటర్ అన్నది తీసుకోవాలి. అది కంప్లీట్గా డైజెషన్ అవ్వాలి అంటే దానికి కొంత టైం పడుతుంది కదా. అందుకని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అప్పుడు ఆ, చక్కగా డైజెషన్ అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ గ్యాస్ అన్నది ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో ఇలా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ వాటర్ తీసుకునే విధానం అన్నది చేంజ్ చేసుకుంటూ అండ్ వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉంటే కనుక మన కొలిన్ పెద్ద పేగు ఏదైతే ఉందో ఆ పెద్ద పేగుని దానంతలు అది క్లీన్ చేసుకుంటుంది అనమాట. క్లీన్ చేసి పుల్లడి తేనుపులు కానీ ఇలా ఇండైజెషన్ ప్రాబ్లమ్ అంటే హెవీ గ్యాస్ట్రిక్ కానీ ఫైల్స్ కానీ ఇలాంటివి రాకుండా ఫైల్స్ రావడానికి కారణం ఏంటంటే ఈ వాటర్ ఇంటేకే. వాటర్ అన్న తక్కువ తీసుకుంటున్నారు, ఫైబర్ ఫుడ్ తక్కువ తింటున్నారు. అంటే ఇప్పుడు చూడండి చాలా మంది కాదండి మన అందరం కూడాను అన్నం చూసుకుంటే ఖచ్చితంగా ఆ, నలుగురున్న ఫ్యామిలీకి ఏం చేస్తాము? ఒక 2 గ్లాసెస్ 1.5 గ్లాస్ రైస్ పెట్టుకుంటాం నలుగురున్న ఫ్యామిలీకి. మరి కర్రీ కోసం చూసుకుంటే పావు కేజీయో లేకపోతే మ్యాక్సిమం హాఫ్ కేజీ అనుకోండి. మరి హాఫ్ కేజీ 2 పూట్లకి ఆ, వాడుకుంటాం. మరి అప్పుడు ఇక్కడ రైస్ పార్ట్ ఎక్కువ ఉంటుందా కర్రీ పార్ట్ ఎక్కువ ఉంటుంది? అంటే రైస్ పార్ట్ కార్బోహైడ్రేట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. మరి వెయిట్ లాస్ కేటగిరీలో ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు? కార్బోహైడ్రేట్ అన్న తగ్గించి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ తీసుకోండి ఫ్రీ మోషన్ అవటానికి. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఈ కర్రీ పార్ట్ అన్నది ఎక్కువ తీసుకోవాలి. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడే కాదు, తర్వాత అయినా సరే మనం చేయాల్సిన పని ఏదైతే రైస్ పార్ట్ ఉందో రైస్ పార్ట్ని తగ్గించుకోండి.
రైస్ బాక్స్ ఈసారి నుంచి అందరం ఏంటంటే రైస్ తెచ్చే బాక్స్ని చిన్నది పెట్టుకొని కర్రీస్ తెచ్చుకునే బాక్స్ని పెద్దది పెట్టుకోవాలన్నమాట. అందులో ఖచ్చితంగా ఫైబరు, ప్రోటీన్, సలాడ్ ఇలాంటివి కనుక ఉంటే ఎవ్వరికి కూడా ఫైల్స్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లం కానీ రాకుండా ఉంటుంది. ఇది మనము ఇదే గైడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ చూడండి, రైస్ కార్బోహైడ్రేట్ మధ్యాహ్నం ఫుడ్డే ఉంది, మధ్యాహ్నం ఫుడ్ సోదిలా ఉందండి, అయిపోయింది 7 అయిపోతుంది కదా క్లోజ్ చేసేస్తాను. ఆ, రైస్ కొంచెం పెట్టుకొని క్యారెట్ కోసుకోండి చక్కగా క్యారెట్, ఆ, తర్వాత ఒక కర్రీ అంటే ఫ్రై కర్రీస్ కాకుండా గ్రేవీ కర్రీస్ పెట్టుకోండి. అలాగే ఆకుకూర ఖచ్చితంగా. ఇలా మనం ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తామో అసలు ఏ జబ్బులు ఉండవు. ఇక్కడ చేసే తప్పల్లా ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని చేంజ్ చేయాలి. మనం తినే ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని చేంజ్ చేస్తే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇది మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు మంచి అవకాశం ఇచ్చారు. అండ్ మరి మనకి మంత్ స్టార్ట్ అయింది. సిఎన్సి ఎంతమంది క్లోజ్ చేశారు, సిఎన్సి ఎంతమంది కంప్లీట్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి లీడర్స్. మరి ఈరోజు 5th లక్ష్మీ మేడం ఏదైతే ప్రతి ఒక్కరితో కూడా ప్లెడ్జ్ చేయించారు కదా మొన్న, మరి ఆ ప్లెడ్జ్ చేసిన వాళ్ళు ఎంతమంది 1:6 కంప్లీట్ చేసేసారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ కల్లా అందరూ నేను లీడర్ని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా 1:6 కంప్లీట్ చేసి మీ పోస్టర్ని గ్రూప్స్లో కనుక పోస్ట్ చేసినట్టయితే మిమ్మల్ని చూసి మీ లైఫ్ లైన్స్ స్టార్ట్ అవుతారు. సో ఆ, అందరూ కూడా సిఎన్సి కంప్లీట్ చేయండి. అలాగే మరి 1:6 కంప్లీట్ చేయాలి అంటే కనుక ముందు మన పని ఇప్పుడు ఏమైంది, యూస్ ద ప్రోడక్ట్ ముందు మనం యూస్ చేసాము, రిజల్ట్ వచ్చింది, మనం షేర్ చేస్తున్నాం కదా. మరి ఈరోజు 5th డేట్ అండి, మనం ముందు కంప్లీట్ చేసి సిఎన్సి కంప్లీటెడ్ అని ఫస్ట్ పిక్ పెట్టి తర్వాత 6 మెంబర్స్కి ఫాలోఅప్ చేసి వాళ్ళ సిఎన్సీలు కూడా కంప్లీట్ అయితే మళ్ళీ తర్వాత పిక్ అన్నది మనం పెట్టొచ్చు. ఈరోజు ఈవినింగ్ లోపు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయండి లీడర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. అయితే మేడం చెప్పిన సబ్జెక్ట్ లో మీరు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎవరైనా వెస్లిమ్ క్యాప్సూల్స్ వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి లీడర్స్. రిజల్ట్ వచ్చిన వాళ్ళు లీడర్స్ అంటే దీన్ని బట్టి వెయిట్ లాస్ క్యాప్సూల్స్ ఎవరు యూజ్ మేడం గుడ్ చేయట్లేదా? మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మేడం. మార్నింగ్ మేడం, గుడ్ చెప్పండి. మార్నింగ్. వెస్లిన్ క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నాం మేడం, షేక్ కూడా యూజ్ చేశాను. నేనైతే Okay. 64 కు ఉండేదాన్ని 62 కి వచ్చాను మేడం. 2 kgs. వెయిట్ 2 kgs తగ్గాను. ఇంకా యూజ్ చేస్తున్నాను మేడం, క్యాప్సూల్స్ అయితే నేను రెగ్యులర్ గా కూడా యూజ్ చేస్తున్నాను కంటిన్యూగా. Yes. చాలా మంచి రిజల్ట్ ఉంది Capsules. మేడం. Yes. Yes ఇంకెందుకు మేడం.